ఆహుతి సినిమా తరువాత 1987లో న్యూఢిల్లీ సినిమా షూటింగ్ లో వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి 1989లో అంబరీష్ సుమలతకి ప్రపోజ్ చేశారట. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదట. కానీ సుమలత క్లోజ్ ఫ్రెండ్ సుహాసిని వీరిద్దరూ ఒక సినిమా కలిసి చేస్తున్నారట. అందులో సుహాసిని డాక్టర్, సుమలత ప్రెగ్నెన్సీతో హాస్పిటల్లో డెలివరీ కోసం వచ్చిన సీన్ లో ఒక ఇన్సిడెంట్ జరిగిందని సుమలత ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అదేమిటంటే సుహాసిని సుమలతను స్ట్రక్చర్ మీద ఆపరేషన్ రూమ్ లోకి తీసుకువెళ్తున్న సందర్భంలో నీకో రహస్యం చెప్పాలని చెప్తూ నేను అంబరీష్ పెళ్లి చేసుకోబోతున్నా అని అన్నారట. అంతే, తీసుకువెళ్తున్న స్ట్రక్చర్ ని సుహాసిని సడన్ గా వదిలేశారట. అంటే మీ ఇద్దరి స్వభావాలు వేరు, నువ్వేమో సైలెన్స్, ఆయనేమో కోపిష్టి, మీ ఇద్దరికి ఎలా కుదురుతుందని అన్నారట సుహాసిని. 1991లో సుహాసిని అంబరీష్ కలిసి వివాహం చేసుకున్నారు. వీరికి 1993లో ఒక కుమారుడు జన్మించాడు. పేరు అభిషేక్ గౌడ్. అయితే వివాహం అయిన కొన్ని సంవత్సరాలకి అంబరీష్ కి సుమలత సుహాసిని ఇలా అన్నది మన పెళ్లి విషయంలో అన్నారట సుమలత. ఒకరోజు సుహాసిని సుమలత ఇంటికి వచ్చినప్పుడు అంబరీష్ అడిగారట, ఏ అమ్మా నీకు నేను ఏం చేశానమ్మా, నా మీద సుమలతకి ఇలా చెప్పావట అని. అయితే సుమలత ఆ విషయం నేను మర్చిపోయానన్నారట.